#AskDrJohnars అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. భాను ప్రియతం, సార్ ఐ హ్యావ్ ఎ డౌట్, కెన్ వీ యూజ్ కండిషనర్ ఇఫ్ వీ హ్యావ్ డాండ్రఫ్? డస్ ఇట్ ఇంక్రీజ్ ద డాండ్రఫ్ ఆన్ స్కాల్ప్ ఇఫ్ యూ యూజ్ ద కండిషనర్? ప్లీజ్ రిప్లై. మీ స్కాల్ప్ మీద ఎప్పుడైతే డాండ్రఫ్ ఉంటుందో లేదా మీ స్కాల్ప్ పై స్కిన్ ఫ్లేకీగా ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ కండిషనర్ వాడొచ్చా అంటే డెఫినెట్గా వాడచ్చు. ఎందుకు అలా వాడచ్చు అంటున్నా అంటే, హెయిర్ కండిషనర్ మనం ఎప్పుడు అప్లై చేసినాం, హెయిర్ ఎండ్స్కి అప్లై చేయాలి, అంటే వెంట్రుకలకున్న కొసలకు మాత్రమే అప్లై చేయాలి, అంతేగాని స్కాల్ప్ మీద ఎప్పటికీ అప్లై చేయకూడదు. బట్ ఒకవేళ మీకు హెయిర్ ఆల్రెడీ షార్ట్గా ఉందనుకోండి, అటువంటిప్పుడు కండిషనర్ అప్లై చేయకపోవడమే మంచిది. అనవసరంగా అది స్కాల్ప్కి అంటుకొని ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. పి నీరజ్ బాబు, సార్ నేను నీలి భృంగరాజ తైలం యూజ్ చేస్తున్నా, లాస్ అయిన హెయిర్ వస్తుందా? ఎంత న్యూ హెయిర్ వస్తుంది? ఈ నీలి భృంగాడి తైలం అనేది ఏదైతే ఉందో నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనమాట. అంటే నా క్లయింట్స్లో చాలామందికి జుట్టు బాగా రావడానికి కారణం ఈ నీలి భృంగాడి తైలం. సో ఇంత ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ హెయిర్ ఆయిల్ ఒక ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారైన హెయిర్ ఆయిల్. ప్రత్యేకించి కేరళ ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఇది దొరుకుతుంది. ఇది వాడుతున్నప్పుడు దీంట్లో ఉండే ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ కుదుర్లోంచి బాగా గ్రో అవుతుంది అండ్ కండిషన్ అవుతుంది అండ్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పటికీ మనకు ప్రాపర్గా తెలియదు, బట్ రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంటుంది. అండ్ మీరు అడిగినట్లు హెయిర్ ఎప్పటికీ గ్రో అవుతాయి అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 months టైం పడుతూనే ఉంటుంది. అండ్ ఇది ప్రతిరోజు వాడే ఆయిల్ కాదు, వారానికి ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ వాడాలి. అండ్ రాత్రంతా అలా ఉంచేసి అప్లై చేసినప్పుడు లైట్గా మసాజ్ కూడా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిన్స్ చేసేయాలి. ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే ఎంత న్యూ హెయిర్ గ్రో అవుతుంది అని. ఒకవేళ మీకు గనక జెనెటిక్ బాల్డ్నెస్ లేదా బట్టతల ఫామ్ అవుతుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఎంత హెయిర్ గ్రో అయినా అవి బేబీ హెయిర్ లాగానే ఉంటాయి అండ్ ఇటువంటి ఆయిల్స్తో పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. బట్ మీకు జరుగుతున్న హెయిర్ ఫాల్ సింపుల్ న్యూట్రిషన్ రీజన్స్ వల్ల కానీ లేకపోతే మీ హెయిర్కి ప్రాపర్ కండిషనింగ్ జరగక ఇటువంటి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్ మళ్ళీ రీగ్రో అయిపోతాయి.